కెమెరా డిపార్ట్మెంట్ అని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మా తాతగారు అండి ఫస్ట్ నా ఇన్స్పిరేషన్. ప్రభుదేవకి భరతనాట్యం నేర్పించింది. వాట్ ఈస్ ద వియర్డెస్ట్ థింగ్ యూ క్యాప్చర్డ్ ఆన్ కెమెరా? దేర్ వాజ్ సమ్ లేడీ వాజ్ వాకింగ్ ఆన్ ద బీచ్, సన్ బాత్ చేసి బీచ్ పైన వాక్ చేసుకుని వస్తుంది. నేను కెమెరాలో షూట్ చేస్తున్నాను, నా ప్రొడక్షన్ కెమెరాలో తీస్తున్నాను, కానీ మధ్యలో సంథింగ్ ఇస్ మూవింగ్, కెమెరా లేదని చూస్తుంది. సో నేనేమనుకున్నా షూట్ చేసిన న్యాచురల్గా వ్యూ ఎవరో పబ్లిక్ వెళ్తున్నారు. తర్వాత ఏమైందంటే ఎప్పుడైనా క్రేజియస్ ప్లేస్ లో షూట్ చేశారా? దీని అర్థం ఏంటంటే ఒక్కసారి ఇన్వాల్వ్ అయిపోతే మనం టాయిలెట్ మీద కూర్చున్నామా, మీరు అడిగినట్టు జిఎన్షిప్స్ ఏరియాలో కూర్చున్నామా, లేకపోతే నడుచుకున్న టెరెస్ ఎక్కేసి. ఫోటోగ్రాఫర్స్ కానీ కెమెరామ్యాన్స్ కానీ ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ మెంటల్ స్ట్రెస్ తీసుకుంటారు అంటారు, నిజమేనా? డైలీ కెమెరా పెట్టుకునేసి అన్ని తీసుకుంటాం కదా. అండ్ మెయిన్ ఎమోషన్స్, ఇట్ బి ఎనీ సీన్, ఆ ఎమోషన్ ని క్యాప్చర్ చేయాలి. అప్పుడే నెక్స్ట్ కెమెరా మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఎక్స్ బేస్బాల్ ప్లేయర్, ఐ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఫ్యూ క్లబ్స్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ వైఫ్ మీకు కెమెరానే? ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ కూడా అనుకోండి. నా ప్యాషన్, నా విజువల్, నేను ఏమనుకున్నా చేస్తున్నాను. వాట్ ఐ వాంటెడ్ టు షో పీపుల్ ఐఎమ్ షోయింగ్. మేబీ ఆ డైరెక్టర్ వ్యూ ఉండొచ్చు, కానీ చూపించడం నేనే చూపిస్తాను. గుడ్ మార్నింగ్ గైస్, నేను మీ సమ్రాట్ అండ్ వెల్కమ్ టు తెలుగు నౌ ఛానల్. ఇప్పుడు వరకు మనము ఒక టెక్నికల్ టర్మ్స్ గురించి మాట్లాడుకున్నాం, మార్నింగ్ లేస్తే న్యూస్ పేపర్లు చూసి న్యూస్ గురించి మాట్లాడుకున్నాము, ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నామండి. సో ఈ రోజు నేను మీ ముందుకు తెచ్చిన వ్యక్తి ఒక కెమెరామ్యాన్, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. సో ఇంత పెద్ద ప్రొఫైల్ ని పెట్టుకొని కూడా ఇంత నార్మల్ పర్సన్ గా ఉన్నారు. ఇప్పటివరకు నేను మీకు ఆయన పేరు చెప్పలేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా ఆయన ఒక నార్మల్ డౌన్ టు ఎర్త్ ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ రోహిత్ సార్. థ్యాంక్ యూ అండి. ఆడియన్స్ కి మీ గురించి ఒక్క ముచ్చట చెప్పండి. నా గురించి అంటే ఎలాంటి ముచ్చట చెప్పాలా? మీరు ఏంటి, ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఆ కెమెరా డిపార్ట్మెంట్ అని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఓకే, బేసిక్గా ఐల్ టెల్ యూ అబౌట్ మై సెల్ఫ్. మా తాతగారు అండి ఫస్ట్ నా ఇన్స్పిరేషన్. ధర్మరాజు గారు అని, ఈజ్ నో మోర్ నౌ. ఈ వాజ్ ఎ కొరియోగ్రాఫర్ యాక్చువల్గా. ప్రభుదేవకి భరతనాట్యం నేర్పించింది మా తాతగారే, చెన్నైలో. క్లాసికల్ డాన్స్ నేర్పించింది ఆయన. డాన్స్ మాస్టర్ అంటే ఆయనకి గురువు ఇప్పుడు ప్రభుదేవకి గురువు అంటే మా తాతగారే. మా తాతగారు ఇంకా ప్రభుదేవాల ఫాదర్ సుందరం మాస్టర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో చెన్నైలో ఉన్నప్పుడు ఆయనకు డాన్స్ నేర్పించారు. సో ఇట్స్ లాంగ్ స్టోరీ, 1950s స్టోరీ. అప్పటి నుంచి నేను ఇంకా పుట్టలేదు ఇంకా. సో ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న మన జూనియర్ ఎన్టీఆర్ వారికి డాన్స్ కొరియోగ్రాఫ్ చేయించారు అనమాట. అండ్ లాస్ట్ 92లో రీసెంట్లీ 30 years అయింది, ఆదిత్య 360 అని బాలకృష్ణ గారి సినిమాలో ఆయన పాత్ర కూడా ఉంది. ఒక పూర్వకాలం యాక్ట్ చేశారు, డాన్స్ ఒక సాంగ్ ఆన్ స్క్రీన్. సో కట్ చేస్తే అది ఆయన బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్. సో బేసిక్గా నేను చిన్నప్పుడు ఆయన ఏంటంటే మాకు చాలా భయం, ఆయన ఎక్కువ మాట్లాడబోతుంటే. ఆయన చెన్నైలో ఉంటుంటాడు అనమాట. సో షూటింగ్ లేనప్పుడు యూస్ టు కమ్, మా ఇంటికి వస్తుంటే వచ్చి 1-2 ఎక్కువ మాట్లాడారు అనమాట. సో ఆయన మాట్లాడినప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ నాకు ఎట్లా అయిపోయిందంటే డే అండ్ నైట్ మొత్తం సినిమా లైఫ్ అయిపోయింది. సో ఆయన ఇన్స్పిరేషన్ తో నేను కాలేజ్ డేస్ లో కానీ స్కూల్ డేస్ లో కానీ డైలీ ఒక సినిమా చూడాలా. లెట్ బి ఓల్డ్ మూవీస్ కానీ లేటెస్ట్ మూవీస్ కానీ ఏమున్నాయి ఆ టైంలో అన్ని రెగ్యులర్గా చూస్తుంటాయి అనమాట. అది చూసి ఏమైందంటే నాకు యాక్టింగ్ మీద ఫస్ట్ గ్రిప్ వచ్చింది. ఐ వాంటెడ్ టు యాక్ట్ అండ్ ఐ వాంటెడ్ టు డాన్స్. సో స్కూల్స్లో ఉన్నప్పుడు డాన్స్ షోస్ చేయడము అవన్నీ చేస్తుంటే, కానీ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు ఆ డాన్స్ చేసినప్పుడు ఆ విజువలైజేషన్ అది వేరే విధంగా ఉంటుంటాయి. ఐ యూస్ టు థింక్ అలాట్, మనం చేస్తుంటే ఎట్లా క్యాప్చర్ అవుతుంది, దీన్ని ఎట్లా ఆన్ స్క్రీన్ వేస్తున్నారు అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది నాకు అప్పుడు. సో అట్ ద సేమ్ టైం నాకు ఐ డోంట్ నో టు నేమ్ దట్ పర్సన్, ఒక వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్, లెజెండరీ యాక్టర్స్ నన్ను రిఫర్ చేశారు. మూవీ పేరు చెప్తాను, భద్రా మూవీకి, రవితేజ గారితో రిఫర్ చేశారు ఒక రోల్ కి. ఐ డోంట్ రివీల్ దట్, ఎందుకంటే అది నేను చేయలేదు కొన్ని కారణాల వల్ల. సో రిఫర్ చేసినప్పుడు మంచి ఫోటో షూట్ అయింది, అంత అయింది. బట్ అబౌట్ టు సే ఓకే ఫ్రమ్ సమ్ మన సరౌండింగ్స్ లో ఉంటారు కదా చాలా మంది, ఎవరో బ్యాక్అవుట్ చేశారు నన్ను. బట్ ఆ రోజు అనుకున్నాను, ఆ రోజు మా తాతగారు ఒక మాట చెప్పారు, ఒక స్టోరీ చెప్పారు నాకు. నీలో ఉన్న విజన్ ఫిల్మ్ మేకర్ విజన్, నువ్వు ఒక ఆర్టిస్ట్ లా యాక్టింగ్ కంటా నువ్వు ఒక ఫిల్మ్ మేక్ చేయవచ్చు, నువ్వు చాలా మంది ఆర్టిస్ట్ కి
ఒక యూనో బేస్ అవుతావు నువ్వు అని చెప్పారు. సో ఆ విధంగా నేను ఐ థాట్ ఓకే, ఆయన చెప్పిన మాట స్లోగా అంటే రేపు సినిమా తీయాలా, యాక్టింగ్ చేయాలని చాలా మంది ఉన్నారండి. మెనీ టాలెంట్స్. ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్ లో ఇప్పుడు ఇండస్ట్రీలో కాకుండా చాలా మంది ఉన్నారు. కానీ నా మోట్ ఏముంటే అంటే ఐ కుడ్ యూనో రిఫర్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు నాకు ఉన్న కాంటాక్ట్స్ తో రిఫర్ చేసుకుని నేను వెళ్దాం అనుకున్నాను. కానీ నాకు ఒక విజన్ అని ఒకటి ఉంటే, అంటే న్యూ టాలెంట్స్, అంటే ఒక న్యూ టాలెంట్ ఇంకొక న్యూ టాలెంట్ కలిసి ఒక సినిమా తీస్తే క్రియేటివ్ ఎట్లుంటది, దాంట్లో ఒక మెసేజ్, అంటే నా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని నేను చేద్దాం అనుకున్నాను. నేటివిటీ ప్రాజెక్ట్స్, యూనో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్స్, దానికి ఒక న్యూ ఫేసెస్ ఇచ్చేసి, ఎందుకంటే టాలెంట్ చాలా ఉందండి కంపేర్ చేస్తే. ఇప్పుడు చాలా యాక్టర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. అట్లా కాకుండా బయట చాలా మంది చాలా యూనో ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు. సో ఐ థాట్ ఓకే, బీయింగ్ ఎ న్యూ టాలెంట్ ఐ ఫీల్ ఐ నాట్ సే ఐఎమ్ ఎక్స్పీరియన్స్ గాయ్, ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ నాకు. సో నేను కూడా ఒక న్యూ టాలెంట్ అని భావిస్తాను. నేను ఒక న్యూ టాలెంట్ ఇంకో న్యూ టాలెంట్ కలిసి ఎంత క్రియేటివిటీ చేయవచ్చు. అండ్ టచ్ వుడ్ వీఆర్ వెరీ లక్కీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసినాయి. అండ్ న్యూ కమర్స్ కి మంచి ఆపర్చునిటీ ఇది. ఒకప్పుడు సినిమా తీయాలంటే పలానా డైరెక్టర్, పలానా ప్రొడ్యూసర్, పలానా ఆర్టిస్ట్, యాక్టర్స్, వాట్ ఎవర్ రోల్స్ అని మనకు తెలుస్తుంటాయి. కానీ ఇప్పుడు మనం ఓటీటీ వచ్చిన తర్వాత అరే ఈ రోల్ చాలా బాగుంది, ఈయన ఎవరు అని చాలా మంది వీఆర్ సర్చింగ్. నాలాంటి వాడు ఇప్పుడు నేను ఒక ఓటీటీ ఒక వెబ్ సిరీస్ కానీ ఏదో చూస్తున్నాను అనుకోండి, యాక్టింగ్ మంచిగా ఉంటే అతను ఎవరని స్టార్ట్ గూగులింగ్ అనమాట. అంటే ఒక కొత్త ప్లాట్ఫామ్ ఎట్లా ఇస్తున్నారు ఓటీటీ. సో నేను అది టార్గెట్ పెట్టుకుని ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ అండ్ టచ్ వుడ్ ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ తో వీఆర్ లాంచింగ్ సౌత్ సినీ ఫ్యాక్టరీ అని వీఆర్ లాంచింగ్ అనమాట. గ్రూప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కలిసి కొన్ని యాక్టర్స్ యాజ్ ఎ డైరెక్షన్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రాఫర్ డిపార్ట్మెంట్ లో ఉండి వీఆర్ స్టార్టింగ్ వెరీ సూన్. సో విల్ గెట్ టు నో దట్ ఆల్సో వెరీ సూన్. సో ఇన్ దాట్ వే వి స్టార్టెడ్ దిస్ ఆల్. సో మీ తాతగారి ప్రొఫైల్ అంత పెద్దది అని వి డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. ఒక ప్రభుదేవ గారికి క్లాసికల్ డాన్స్ నేర్పించారు అంటే you should be blessed to have him. We are blessed to have him. Not only my family is blessed to have him. ఎప్పుడైనా మీ తాతగారు లాగా డాన్స్ చెయ్యాలి అనిపించిందా? అదే చెప్పినా కదా, నేను డాన్స్ ఫస్ట్ స్టార్ట్ చేసిన డాన్స్ తోనే స్కూల్ డేస్ లో. దే వాజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అనమాట. సో అప్పుడు నితిన్ గారి జయం మూవీ ఉంటుంది కదా, రన్ రన్ అంటే వచ్చింది, ఆ సాంగ్ నేను చేసిన అనమాట. ఆ సాంగ్ లో డాన్స్ చేస్తారా? చేసినాను. ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 15 minutes వరకు. ఇట్ వాజ్ లైక్ అంటే ఇట్ వాజ్ రిమిక్స్, బట్ దాంట్లో ఈ సాంగ్ వాజ్ మోర్ అనమాట. సో ఐ హావ్ డన్ దట్. ఈ సినిమాటోగ్రఫీ లైక్ ఫోటోగ్రఫీ సైడ్ ఎలా? నాకు బేసిక్లీ ఐ లైక్ ఫోటోగ్రఫీ. నేను ఐ లైక్ టు క్యాప్చర్ గుడ్ మూమెంట్స్ అనమాట. సో నేను ట్రావెల్ చేసిన ఫంక్షన్స్ కానీ, ట్రావెలింగ్ ఎనీ డెస్టినేషన్ వెళ్ళినా కూడా, నార్మల్గా హైదరాబాద్ లో ట్రావెల్ చేస్తుంటే యూ కెన్ సీ, ఇప్పుడు నాకు నా కార్లో వెళ్తే నా కెమెరా ఎప్పుడు నాతో ఉంటుంది. వేరే ఐ క్యారీ మై కెమెరా. ఏమైనా చూస్తున్నాను ఐ క్యాప్చర్. ద రీజన్ వై ఐ క్యాప్చర్ అంటే దాంట్లో నుంచి ఎమోషన్స్ ఏముందో, దాంట్లో స్ట్రాటజీ ఏముందో అది ఐ వాంట్ టు విజువలైజ్ అండ్ కీప్ ఇట్ టు సమ్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, అప్కమింగ్ యూనో యాజ్ యూ సెడ్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పేసిన ఫిల్మ్ మేకర్ అని. సో దాని గురించి యూనో ఐ ట్రై టు యూటిలైజ్ దోస్ క్యాప్చర్స్ అనమాట. ఆ సీన్ తీసినప్పుడు ఆ సీన్ రిలేటెడ్ ఏమైనా దొరుకుతుందా మనకి, ఆ ప్లాట్ తెచ్చి పెట్టమని. సో దట్ వే ఐ కమింగ్ టు యువర్ వర్క్. అంటే ఇప్పుడు మనం వర్క్ గురించి అయితే మాట్లాడుకోము, వర్క్ లో జరిగిన వియర్డో థింగ్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా అడుగుతారు ఏదన్నా. ఫర్ షూర్. సో సార్, వాట్ ఈస్ ద వియర్డెస్ట్ థింగ్ యూ క్యాప్చర్డ్ ఆన్ కెమెరా? అరే అమ్మ దొరికిపోయాను రా నేను కెమెరాలో, లేదంటే ఏమైనా వియర్డో థింగ్ ఏది దొరికిపోయిన కెమెరా అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. రీసెంట్లీ గోవాలో షూట్ అయింది, కెరీ బీచ్ అని. ఆ బీచ్ లో యూజువల్లీ అన్ని షూట్స్ అక్కడే అవుతుంది. గోవా టూరిజం వల్ల పర్మిషన్ అక్కడ ఇస్తారు. సో అది ఎట్లుంటాయి అంటే కైండ్ ఆఫ్ రాక్స్ అనమాట. ఆ బీచ్ పైన యూ హ్యావ్ రాక్స్ అండ్ కేవ్స్ ఉంటాయి అనమాట. దే వాజ్ షూట్ అక్కడ హీరోయిన్ ఆడ కూర్చుని బీచ్ పైన ఇట్స్ ఎగ్జాటిక్ షూట్ అనమాట. ఆ షూట్ కి వీ హ్యాడ్ టు క్లైమ్ అండ్ వేవ్స్ ఎక్కువ ఉంటే మొత్తం స్లిప్పరీ ఉంటుంది. యూ హ్యావ్ దిస్ ఆల్ క్రాబ్స్ అండ్ ఆల్ పాకుతూ ఉంటాయి అనమాట అక్కడ. సో అక్కడ ఎక్కి షూట్ చేయాలి. షీజ్ అ మోడల్. బట్ అది కూడా టఫ్ ఉంటాయి, క్లైమ్ చేసి తీయడం చాలా కష్టంగా ఉంటాయి. కానీ వియర్డెస్ట్ థింగ్ ఏంటంటే ఐ డోంట్ నో, ఐ మీన్ ఫారినర్స్ ఎక్కువ ఉంటారు అక్కడ అని చెప్పొచ్చు అట్లాగే ఫారినర్స్. బట్ దే వాజ్ సమ్ లేడీ వాజ్ వాకింగ్ ఆన్ ద బీచ్, సన్ బర్త్ చేసి బీచ్ పైన వాక్ చేసుకుని వస్తుంది. నేను కెమెరాలో షూట్ చేస్తున్నాను, నా ప్రొడక్షన్ లో కెమెరాలో తీస్తున్నాను, కానీ మధ్యలో సంథింగ్ ఇస్ మూవింగ్, కెమెరా లైఫ్ చూస్తుంది. సో నేనేమనుకున్నా షూట్ చేసిన న్యాచురల్ గా వ్యూ, ఎవరో పబ్లిక్ వెళ్తున్నారు,
అంటే ఒక డెడ్ గా పెట్టకుండా ఏదో మూమెంట్ ఉందని నేను అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది అంటే వెళ్తుంది వస్తుంది నేను వాకింగ్ చేస్తుంది అనుకున్నాను. కాదు, తర్వాత ఏమైందంటే వియర్డెస్ట్ థింగ్ అంటున్నా, అంత షూట్ అయిపోయింది. షీ కేమ్ టు మీ. నేను యాక్చువల్లీ మీరు షూట్ చేస్తుంటే నేను వాక్ చేస్తున్నా, ఆ ఫుటేజ్ నాకు ఇవ్వగలరా అని అడుగుతుంది. దట్ వాస్ ద weirdest thing for me, and there are many. I mean, I can't say రియాక్షన్ in front of camera, కానీ రియాక్షన్ ఎట్లుందంటే ఎవర్రా మీరంతా అట్లా కాదు, కానీ నేనేంటి అసలు అక్కడ నేను చేస్తుంది ఏంటి, ఎవరో అవుట్ సైడర్ వచ్చి నాకు నా మెమరీ కార్డ్ లో ఆమె ఫుటేజ్ వచ్చిందంటే అది వాకింగ్. ఆ వాక్ తర్వాత నేను చెక్ చేసిన అది ఏందా అని, మళ్ళీ బ్యాక్ రూమ్ కి వెళ్ళిపోయి అంత ఎడిటింగ్ వర్క్ చేసి చెక్ చేస్తుంటే ఆమె ఎట్లా అంటే వాకింగ్ చేసినట్లేదు, కావాలని వాక్ చేసుకుంటా మళ్ళీ ఇంకో పోజ్ ఇచ్చి చేస్తూనే ఉంది. ఆ షూట్ ఎట్లా అంటే ఇట్ వాజ్ లైక్ అది వేవ్స్ రావాలన్నమాట. ఇప్పుడు న్యాచురల్ థింగ్స్ కి వీ కాంట్ వెయిట్, అది వచ్చినప్పుడు మనం తీసేయాలి. ఐ కాంట్ స్టాప్, ఏదో డిస్టర్బెన్స్ ఉంది. నేను చల్లు అని చెప్పేసుకుని ఆ రాక్స్ పైన వేవ్స్ వస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో బీచ్ శాండ్ పైన ఆమె వాక్ చేస్తున్నా, మొత్తం కెమెరాలో యూనో అంత ఫుటేజ్ లేదు, వేస్ట్ ఏం కాదు, మాకు కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది. సో తను ఒక జూనియర్ ఆర్టిస్ట్ అన్నమాట, అట్లా అనుకోవాలా. యూనో వన్ థింగ్, ఓన్లీ ఆ ఫుటేజ్ నేను మళ్ళీ ఎడిట్ చేసి ఆమెకి ఇచ్చారా. అది అరుంబోల్ అనే ప్లేస్. అది ఎట్లా అంటే స్మాల్ విలేజ్ లాగా ఉంటది అది, అక్కడ హోటల్స్ అని రూమ్స్ అని. నేను 3 days ఉంటే 3 days రోజు కనిపించి స్మైల్ ఇస్తూనే ఉంది. అంటే ఆ స్మైల్ వెనకాల ఇస్తావా లేదా ఏదో ఒకటి చెప్పు. 3 days మీ వెనకాల పడ్డారు ఫుటేజ్ గురించి. నా వెనకాల టీం వెనకాల పడ్డారు, నా వెనకాల టీం వెనకాల. సో అబ్బో ఇంత జరిగింది మీకు. చాలా జరిగినాయండి అబ్బా. ఇది నాట్ దట్ ఈజీ యాక్చువల్ గా, ఫన్నీ థింగ్స్ చాలా అవుతూనే ఉంటాయి. అండ్ యూనో తీసినప్పుడు స్లిప్ అయి పడిపోవడం కానీ. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ చెప్తానండి, దిస్ ఇస్ నాట్ వియర్డెస్ట్ బట్ వాజ్ పర్ఫెక్ట్ వన్ అనమాట. మారేడ్మిల్లిలో ఒక షూట్ ఉంటే, ఆ షూట్ ఏంటంటే క్యారెక్టర్స్ పేరు చెప్పాను. అది మీకు తెలుసు మారేడ్మిల్లి హిల్ స్టేషన్, ఒక మొత్తం డెన్స్ ఫారెస్ట్ లో హైట్ లో ఇట్లా క్లైంబ్ చేయాలి. క్లైంబ్ చేస్తుండలా కెమెరా యాంగిల్ ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి షూట్ యూ హావ్ టు గో. ఆ క్యారెక్టర్ ఎట్లా మూవ్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి మా కెమెరా మూవ్మెంట్ ఉంటది. సో ఇట్స్ డెన్స్ ఫారెస్ట్ అండ్ అక్కడ డాగ్ ఉంటాయి, మనకు ముందే కుక్కలు బాగున్నాయి. కుక్కలు ఉంటే మనం ఏం చేస్తాము, మనం ఏం చేయలేము కదా అని చేస్తుంటే సడన్ గా కుక్కకి ఏమనిపించిందేమో కానీ స్లో స్టార్ట్ ఎంత భయంకరంగా అంటే ఆ కుక్క కూడా ఎట్లా అంటే వైల్డ్, అసలు అంత మచ్చలు ఉంది, అది కొరికింది అనుకో మళ్ళీ ఏమవుతుంది ఆ టెన్షన్. ఉరికినాం, కెమెరా ఉరికినాం, అది అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత పక్కన ఉన్న జనాలందరూ నేను ఆపి రాయలతో కొట్టి ఏదో సౌండ్స్ చేసుకుని ఆపేశారు, అది అయిపోయింది. బట్ యు నో వాట్ ఈస్ ద వియర్డెస్ట్, నాట్ వియర్డెస్ట్ థింగ్, బట్ కుక్క వల్ల ఒక మంచి ఫుటేజ్ వచ్చింది. కెమెరా ఆఫ్ చేయలేదు, రికార్డింగ్ అట్లనే ఉరికినాం కదా, న్యాచురల్ గా వచ్చింది. ఫ్రీ హ్యాండ్ కెమెరా పట్టుకుని ఉరికినాం, అట్లానే న్యాచురల్ గా వచ్చింది. ఆ క్యారెక్టర్ కూడా ఉరికిండు, ఆర్టిస్ట్ కూడా ఉరికిండు కదా. అది ఎట్లా అనిపించింది అంటే మా సీన్ కి ఎట్లా చేయాలో అదే సీన్ ప్రకారం న్యాచురల్ గా వచ్చింది. థ్యాంక్స్ టు ద డాగ్. అంటే నేను కూడా అంత పర్ఫెక్ట్ చేస్తున్నా లేదో నాకు కూడా అంత కాన్ఫిడెంట్ లేకుంటే, ఎందుకంటే ఇట్ వాస్ చాలా డీప్ ఉంటది. అవును, కొన్ని రగడ్ సీన్స్ కి మనం అనుకోకుండా తీసేస్తాం, అవే బాగా వస్తాయి. అవును. సో సార్ సీన్ అన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక 1 hour షూట్, హాఫ్ అన్ అవర్ షూట్, 45 minutes షూట్ చేసేసి అరే రికార్డింగ్ బటన్ నొక్కడం మర్చిపోయానే అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి? అట్లా రాలేదు. సీన్ అంతా రికార్డ్ చేసి రికార్డ్ బటన్ ఆఫ్ చేయకుండా అట్లనే వదిలేసి వేరే ముచ్చట్లు, వేరే సీన్లన్నీ ట్రావెల్ చేసుకుని మన ఇంటికి వెళ్ళడం అట్లనే అన్ని రికార్డ్ అయిపోయి అట్లా సిచ్యువేషన్స్ అయినాయి. కానీ అది కష్టం. ఈ క్వశ్చన్ కి నేను అంటున్నా కదా, ఇట్స్ బీయింగ్ ఏ సినిమాటోగ్రాఫర్ రికార్డ్ బటన్ మర్చిపోవడం అనేది వర్క్ చేయరు అట్లా. బికాస్ అక్కడ ఆర్టిస్ట్ కష్టం ఉంటుంది, అక్కడ దే వర్క్ హార్డ్. అక్కడ ఉన్న ఆర్టిస్ట్ కానీ జూనియర్ ఆర్టిస్ట్ కానీ సీనియర్ అందరూ కష్టాలు ఉంటాయి దాంట్లో. అన్ని చేసిన తర్వాత రికార్డ్ బటన్ మర్చిపోయాను వాళ్ళు చెప్పారంటే ఇట్స్ అది ఎప్పుడు కాలేదు. కానీ అంతా అయిపోయింది, సెట్ ప్యాకప్ అయిపోయింది, అట్లనే వదిలేసి మర్చిపోయి నేను అట్లా ట్రావెల్ చేస్తుంటే అది కూడా వేరే ఫుటేజ్ లను వచ్చేయడము, యాక్టింగ్ ఇట్లా ఏం చేసిన వాళ్ళ ఫ్రీ టాక్స్ అవన్నీ రికార్డ్ అయిపోయినాయి. అట్లా సిచ్యువేషన్స్ అయినాయి. కానీ బట్ ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు ఒక సిచ్యువేషన్ అవుతుంది అన్న, ఎలా అంటే అనుకోకుండా రికార్డింగ్ అయిపోయి మనం ఒకరి గురించి చెప్తూ ఉంటాం, లేదంటే వాళ్ళని సరదాగా తిట్టుకుంటాం అనమాట. ఆ ఫుటేజ్ మళ్ళీ వాళ్ళే చూస్తారు. అదే అట్లా అయింది. అదే విధంగా నవ్వుకున్నారు. దానివల్ల అమ్మ నువ్వు నా ఇంట్లో ఇట్లా మాట్లాడతావా, నా యాక్టింగ్ ఇట్లా చెప్తావా, సరేనా నేను నెక్స్ట్ టైం చూసుకుంటా అని చెప్పేసి అట్లా అట్లా సిచ్యువేషన్స్ అయినాయి. చూసుకుంటా అనే వర్డ్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఒక కెమెరామ్యాన్ కో లేదంటే ఒక డైరెక్టర్ గారికో
వాళ్ళని మూడ్ ఆఫ్ చేస్తే, ఒక యాక్టర్ మూడ్ ఆఫ్ చేసిన లేదంటే నేనే తోపు వాళ్ళకన్నా అని ఒక యాక్టర్ చూపించుకుంటే కావాలని రీటేక్స్ చేసుకుంటారంట, అది నిజమేనా? 100%. చాలా ఓకే టేక్ వచ్చినా సరే ఆ టేక్ వచ్చిన తర్వాత డైరెక్టర్ ఈస్ సాటిస్ఫైడ్, సినిమాటోగ్రఫర్ ఈస్ సాటిస్ఫైడ్, అక్కడ ఉన్న ప్రతి గ్రూప్ పర్ఫెక్ట్ తీసి తెలిసిన తర్వాత కూడా ఇలా ఎట్లయిపోయింది అంటే అవి పెద్ద ఆర్టిస్టులు అండి, చిన్న ఆర్టిస్ట్ పెద్ద యాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే షూట్ అయిపోయిందో దిల్ కమ్ అండ్ దిల్ చెక్ దిల్ సిట్ రికార్డింగ్ చూస్తారు, వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఓకే అంటేనే ఓకే అంటున్నారు. రియల్ అంటే ఏమైపోయిందంటే ఒకప్పుడు డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ కాకుండా హోల్ ఈవెన్ ఆర్టిస్ట్ వాళ్ళ థాట్స్ కూడా చూసుకుని ఒక పర్ఫెక్ట్ గా తీస్తున్నాం. ఎందుకంటే ఎట్లయిపోయిందంటే అది బాగానే ఉంటుంది మాకు, రేపటి రోజు స్క్రీన్ పైన వేసిన తర్వాత అరే సరిగా చేయలేదు అట్లా మాటలు రావద్దని చెప్పి ఒక టీమ్ వర్క్ లాగా చేస్తున్నారు అందరు. దట్ ఈస్ ట్రూ. సో బట్ నాట్ ఆల్ యాక్టర్స్, ఫ్యూ యాక్టర్స్, కొంతమంది. యా. సో ఇప్పుడు నేను క్వశ్చన్ ఏంటంటే డైరెక్టర్ ఈగోకో ఆ కెమెరామెన్ ఈగోకో పోయి ఒక యాక్టర్ 100% ఇస్తాడు, ఒక సీన్ ని వాడు జీవిస్తాడు అనమాట, అది బాగా రావాలి అని. అది ఓకే షాట్ అయిపోయినా సరే ఈ కెమెరామ్యాన్ ని ఏదో అన్నారనో డైరెక్టర్ ని పాయింట్అవుట్ చేశారనో చెప్పి ఆ పలానా యాక్టర్ పాయింట్అవుట్ చేశారని చెప్పి ఓకే సీన్ అయినా సరే కావాలని మళ్ళీ రీటేక్ అని చెప్తారంట. అది దట్ ఈస్ ట్రూ. అది కూడా అవుతుంది అవుతుంది. లేటెస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి, అది జస్ట్ మోరల్ ఆఫ్ ద స్టోరీలో చెప్తాను, లాంగ్ స్టోరీ షార్ట్. సేమ్ గోవాలోనే అయింది, ఇది కూడా షూటింగ్, లేటెస్ట్ షూటింగ్ లో అయింది. సో మా డైరెక్టర్ షీస్ అ లేడీ, షీస్ ఫ్రమ్ కోల్కతా అనమాట, షీస్ వెరీ నోన్ పర్సన్, ఐ డోంట్ నేమ్ హర్. అక్కడ తను మేము 2 days ముందు షూట్ కి 2 days ముందు వెళ్ళి మొత్తం ప్లాన్ చేసుకున్నాం ఎట్లా చేయాలా ఏంటి అని. ఆమె ప్రకారంగానే నేను వెళ్ళాను, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. సో సడన్ గా ఏమైందంటే ఆమెకు సడన్ గా ఇంకేదో ఆలోచనలు వచ్చినాయి, మనం ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది. నేనన్నా ఈ సడన్ గా చేంజ్ చేస్తే మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అట్లాంటి టైంలో అక్కడ ఉన్న మోడల్ ఆర్టిస్ట్ దేవర్ లైక్ దే వెరీ సీరియస్ అనమాట. మేము అన్ని ఇట్లా, ఎందుకంటే ఆ షూట్ లో ఫారినర్స్ ఉంటారు, రష్యన్స్ కూడా ఉంటారు, రష్యన్ మోడల్స్ కూడా ఉంటారు అనమాట. సో దే డిడ్ంట్ గివ్ us time, they gave us 1 hour time. ఆ 1 hour time లోనే వాట్ వి డిస్కస్డ్ 2 days బ్యాక్ ఫర్ ద షూట్ అదే మేము చేస్తున్నాం. దాని ఏదో డిఫరెంట్ చేద్దాం అంటే నేను ఇట్లా కాదు, కుదరదు, ఇది పర్ఫెక్ట్ ఉంది, విల్ ప్లాన్ అగైన్ అంటే షీ వాజ్ లైక్ వెరీ సీరియస్ ఉంది అనమాట. అట్లా నా మీద సీరియస్ అవ్వడం అయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను చేసినాను, ఎందుకంటే ఓకే మేడం ఈరోజు నేను చేస్తున్నాను మీకోసం, రేపు రోజు నా పొజిషన్కి వచ్చి మీరు సార్ అని అడుగుతారు, అప్పుడు మాట్లాడతాను దీని గురించి అని చెప్పేసి ఒక మనసులో ఒక మాట అనుకుని మళ్ళీ షూట్ చేస్తాను. ఆ గ్రడ్జ్ అనేది ఫాలో అవుతుందా ఫర్దర్ గా? లేదండి, గ్రడ్జ్ అని అది ఆ మూమెంట్ వరకు ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తారు, ఫీల్డ్ లో ఏదో ఒకటి అగ్రెసివ్ ఉంటారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నారు, వెరీ అగ్రెసివ్ ప్లేయర్, మై ఫేవరెట్ ప్లేయర్ అనుకోండి. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత దిల్ బి ఆఫ్ ఫీల్డ్ ఎంత నార్మల్ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంత గ్రడ్జ్ అని ఏమి ఉండదు. ఈ ఫోటోగ్రఫీ కెమెరామెన్ ఒకటి ముందట బాగా చేస్తుండు అని చెప్పి ఆ జీల్ ఉంటుంది, అరే వీళ్ళకి ఎక్కువ చేయాలని. ఇట్స్ గుడ్, ఎవ్రీడే కాంపిటీషన్ ఉండాలి, ఎవ్రీడే లెర్నింగ్ అట్లుంటది. కానీ గ్రడ్జ్ చేసుకుని మనం దింపాలా అని, వాడి స్టాండర్డ్ వాడి, మన స్టాండర్డ్ మనది, ఆ విధంగా వెళ్ళిపోవాలి. ఇండస్ట్రీలో ఉంటుంది సార్, ఒకరు పైకి వస్తున్నారు అంటే వాళ్ళు తొక్కాలనో ఉంది. అది మన సినిమాల్లోనే మనం అట్లనే రోల్స్ పెడతాం, అట్లా ఏం లేదు, బయట ఏం లేదు. క్లియర్. మళ్ళీ చెప్తున్నాను, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఇప్పుడు అయితే మంచి యాక్టర్స్ దే హావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ ప్రొడక్షన్ అండ్ దే ఆర్ గివింగ్ గుడ్ ఆపర్చునిటీస్. అవునండి, కొత్త వాళ్ళకి చాలా ఇస్తున్నారు. ఎందుకు ఇప్పుడు తొక్కేది ఉంటే వాళ్ళే చేసుకుని వాళ్ళే ఎదుగుతారు. అవునండి. ఇప్పుడు దిల్ రాజు గారి గురించి అయితే నేను చెప్పాలి, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ అని చెప్పాను. బట్ ఇది మనకు ఒక ఇన్స్పిరేషన్ ఆయన, అంటే ఆయన జనరేషన్ ఇన్స్పిరేషన్ ఆయన. ఇప్పుడు ఏ చూసినా దిల్ రాజు, వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్ళు, అది లేదంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ఎక్కువ అనిపిస్తున్నారు. అండ్ దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు దిల్ రాజు గారు ఈ మంత్ స్టార్ట్ చేశారు దిల్ రాజు డ్రీమ్స్ అని, న్యూ కమర్స్ కి ఆపర్చునిటీ కోసం ఈజ్ వెల్కమింగ్ ఎవ్రీవన్. జూలైలో స్టార్ట్ చేస్తారు, జూలైలో స్టార్ట్ చేస్తారు, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. ఈజ్ గివింగ్ ఆపర్చునిటీ. కానీ మనం సినిమాలు ఎట్లా చూపిస్తాం, తొక్కేస్తారు, ఒక రోల్ ఉంటది, నేను ఒక ఫిల్మ్ మేకర్ లాగా వస్తున్నాను, ఒక ఆపర్చునిటీ ప్రొడ్యూసర్ ఇంటి తిరగడం, అట్లా అవన్నీ రియల్ గా ఉండవండి. చాలా రేర్ కేసు అట్లా అంటారు. కానీ మీకు టాలెంట్ ఉంటే పని అవుతుంది. రెఫరెన్స్ తో నేను అది నా బ్యాక్గ్రౌండ్ నెపోటిజం తో వస్తే పని కాదు. ఇప్పుడు అట్లా మా తాతగారి పేరు చెప్పుకుని నేను ఎప్పుడో ఎక్కడ ఉండాలి ఉంటాయి. నేను ప్రభుదేవ్ గారికి నేను ధర్మరాజు వాళ్ళ గ్రాండ్ సన్ అని చెప్తే యూ వుడ్ హెల్ప్ మీ, అంటే ఫైనాన్షియల్ గా కాదు, రిఫర్ చేస్తుంటే. కానీ నెవర్ టేకెన్ దట్. మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫిల్మ్ యాక్టర్ నౌ, వాళ్ళ ఫాదర్ ఈజ్ ఎ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్. స్కూల్ ఫ్రెండ్, ఆయన పేరు చెప్పుడు కూడా ఆయన రిఫరెన్స్ నేను ముందు వెళ్ళొచ్చు. బట్ ఐ నెవర్ టేకెన్ ద ఛాన్స్. నా ఓన్ టాలెంట్, అంటే టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో సర్వైవ్ కావచ్చు.
ఓకే. ఆ టాలెంట్ బట్టే నేను ముందుకు వెళ్దామని చెప్పేసి ఐఎమ్ ప్లానింగ్ మెనీ థింగ్స్ విత్ న్యూ పీపుల్. విత్ న్యూ టాలెంట్. అంటే నేను కూడా ఒక న్యూ టాలెంట్ అనుకుంటాను. నేను ఎక్స్పీరియన్స్ పర్సన్ అని నేను చెప్పాను, ఓపెన్లీ చెప్తున్నాను. ఒక న్యూ టాలెంట్ ఇంకో న్యూ టాలెంట్ తో కొలాబరేట్ అయ్యి ఒక మంచి ఫిలిం తీయాలని. మేబీ ఉంటారు దాంట్లో కొన్ని ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉంటారు దాంట్లో ఇన్వాల్వ్మెంట్, కానీ బట్ స్టిల్ న్యూ బీస్ ని పెట్టుకుని చేద్దామని చెప్పేసి నా టార్గెట్. షూర్ ఇట్ విల్ బి కమింగ్ అట్ యువర్ లెవెల్, వాట్ ఎవర్ లెవెల్ యు ఆర్ థింకింగ్ సార్. సపోర్ట్ ఉంటే చాలు నాకు, అంతే. షూర్ టీమ్ సపోర్ట్ ఉండాలి నాకు, అంతే మెయిన్. సో సార్ చాలా కొన్ని సీన్స్ ఉంటాయి, ఎలా అంటే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. మీరు కెమెరా పెట్టి యాక్షన్ అనగానే యాక్టర్ కంట్లో నుంచో లేదంటే యాక్ట్రెస్ కంట్లో నుంచో అలా బడబడ ఏదో ట్యాప్ లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సీన్స్ కి మీరు రియాక్ట్ అయిపోయి రికార్డ్ చేసినప్పుడు మీరు ఏడ్ చేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఏడ్చిన సీన్స్ లేదు, కానీ ఏం చేశాడు రా, లేదంటే అమ్మ గుర్తొచ్చిందని మీరు అమ్మకి ఫోన్ చేయడం అట్లా సిచ్యువేషన్ రాలేదు. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు మేము నవ్వేస్తామంటే, అంటే కెమెరా ఎమోషన్ ఏడుస్తుంటే నవ్వుతుంది. మేము రికార్డింగ్ మేము ఎట్లా పెట్టేసి కెమెరా షూట్ చేసుకుంటాం, కానీ ద వే దే యాక్ట్ కొన్ని మంది న్యాచురల్ గా ఉంటది, కొన్ని యాక్టింగ్ అని తెలిసిపోతుంది, మనకు తెలిసిపోతుంది. ఆడియన్స్ కి అది రియాలిటీలో ఒక సినిమాలో కానీ వెబ్ సిరీస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ ఏడుపు సీన్ ఎమోషనల్ గా బాగుంటది, కానీ వెన్ వి షూట్ అది తెలిసిపోతుంది మాకు, అరే ఏమైనా చేస్తున్నా అని అట్లా అనుకుంటే నవ్వు వస్తుంది, కానీ వీ నెవర్ బీన్ ఎమోషనల్. అట్లాంటి యూనో సీన్స్ నాకు చేయలేదు. మేబీ ప్రాబ్లీ అట్లాంటి సీన్స్ వస్తే మేబీ ఐ కెన్ బి ఎమోషనల్, బికాస్ ఎమోషన్ ఇస్ అందరికి ఉంటుంది, ఎమోషన్ అని ఉంటది. అదే ఎట్లా ఉంటది, మనం ఇన్వాల్వ్ అయిపోతాం, సినిమాలు బాగా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు అది ఉంటుంది, కానీ నాకు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు. నా సిచ్యువేషన్ అంతా కొంచెం చీకీగా వచ్చింది అన్ని. సో నవ్వు ఆపుకోలేని ఏమైనా సిచ్యువేషన్ ఉందా సార్? అంటే ఇప్పుడు లైక్ మోడల్ తీసుకోండి, యాక్టర్ తీసుకోండి, నవ్వు ఆపుకోలేక అరే ఆపండ్రా ఇంకా అంటే మనకు ఆ సీన్ తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్టర్ మనం ఈ పలానా సీన్ చేస్తున్నాం, కామెడీ సీన్ అనుకోండి, డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఆర్టిస్ట్ చూస్తే మనం నవ్వుతాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం గారు ఉన్నారు, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఎప్పుడైనా చూసారా థియేటర్ లో అతను డైలాగ్ కాకుండా ఆయన జస్ట్ ఇట్లా మూమెంట్ ఇవ్వగానే వస్తున్నారు, పబ్లిక్ స్టార్ట్ లాఫింగ్, నవ్వుతూనే ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్స్ కి అతను కాదు, కానీ అతను నేను లక్ ఉంటే ఐ వాంట్ టు మీట్ హిమ్. బట్ అది కాకుండా నార్మల్ గా వేరే యాక్టర్స్ ఉన్నారు, కామెడియన్స్, వాళ్ళది ఒక సీన్ నరేట్ చేసి అది చెప్పి ఆ షూట్ యాక్షన్ చెప్పగానే ఆయన స్టార్ట్ చేసినప్పుడు క్రూ అంతా నవ్వుతారు బికాస్ ఆఫ్ హిస్ రియాక్షన్. అట్లా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి మాకు. ఎప్పుడైనా క్రేజియస్ ప్లేస్ లో షూట్ చేశారా? టాయిలెట్ బోర్డ్ పైన, లేదంటే GHMC దానిపైన? టాయిలెట్ బోర్డ్స్ పైన షూట్ చేయడం అలాంటి ప్లేసెస్, అలాంటి ఎగ్జాటిక్ సీన్స్ అయితే నేను చేయలేదు. కానీ కంపు కొట్టిన ప్లేస్ అని చెప్పకండి, టాయిలెట్ ఇస్ టాయిలెట్, దట్స్ అ పీస్ఫుల్ ప్లేస్. టాయిలెట్ పైన షూట్ చేయలేదు, టాయిలెట్ పైన కూర్చొని ఆ షూట్ ఎట్లా చేయాలని గంటలు గంటలు కూర్చొని ఆలోచించాను. టాయిలెట్ పైన కూర్చొని ఎవ్రీ రైటర్ కమ్స్ ఫ్రమ్ ఏ టాయిలెట్ అంటారు అంత. కానీ నేను ఒక షూట్ జస్ట్ ఒక 10 minutes షూట్ కి గంట సేపు కూర్చొని ఆలోచిస్తాను అక్కడనే టాయిలెట్ పైన. టిష్యూ సరిపోయినాయి సార్, అన్ని సరిపోతే అదే గంట సేపు టిష్యూ అవసరం లేదు, ఆ పని కానీ చేసిన తర్వాత క్యారీ ఆన్ బయటకు వచ్చేయటం ఇంకా ఆలోచనలు కూర్చుంటా. అంటే దీని అర్థం ఏంటంటే ఒక్కసారి ఇన్వాల్వ్ అయిపోతే మనం టాయిలెట్ మీద కూర్చున్నామా, మీరు అడిగినట్టు GHMC ఏరియాలో కూర్చున్నామా, లేకపోతే నడుచుకున్న టెరెస్ ఎక్కేసి కార్నర్ లో నుంచి, అది మనకు ఉండదు, ఫోకస్ ఉండదు, ఓన్లీ వర్క్ పైన ఫోకస్ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించాలంటే ఆ జోన్ వెళ్ళిపోతాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు సామ్రాట్, నువ్వు ఒక ఆర్టిస్ట్, నేను నీది ఒకటి రోల్ ఉంది, సీన్ చేయాలా, నేను నీతో షూట్ చేస్తా. యూ వోంట్ బిలీవ్, నేను యాజ్ అ సినిమాటోగ్రఫర్ నేను షూట్ చేస్తా, కానీ ఆ స్క్రీన్ లెన్స్ నుంచి ఐ ఇన్వాల్వ్ మై సెల్ఫ్. అంటే ఇమాజిన్ చేసుకుంటా, నేను అక్కడ ఉంటే నేను ఎట్లా చేస్తుంటే, నేను వాల్యూ యాడెడ్ పాయింట్స్ ఏం చెప్తానా, ఇంకేమేం చేస్తాను, నేను ఎట్లా యాక్ట్ చేస్తాను, అట్లా ఊహించుకుంటా. సో ఒక షూట్ ఉంది, ఆ షూట్ పలానా ప్లేస్ లో ఉంది, దిస్ ఇస్ ద ఆ వాక్ కానీ ఆ రన్నింగ్ కానీ లేకపోతే డిఫరెంట్ యాంగిల్స్ ఏ షూట్ ఉన్నా కూడా దాన్ని ఎట్లా తీయాలని నేను ముందే ఆలోచించుకుంటా. దానికి నువ్వు అడిగిన ప్రకారంగా టాయిలెట్ సీట్ లో చాలా సార్లు నేను కూర్చొని చాలా ఆలోచించిన. బయట నేను డోర్ లాక్ చేసి ఇంతసేపు ఏం చేస్తున్నారా అంటే, నువ్వు అనుకున్నట్టు ఏం చేస్తాను, వస్తున్నా బయట అని చెప్పి బయటకు వస్తాను. ఫోన్స్ ఏం లేవు నా దగ్గర, పేపర్ మాత్రమే ఉంది, అది పేపర్ కూడా ఉండదు, పేపర్ కూడా ఉండదు. నేను నాకు ఇది చాలు ఆలోచించుకుని కూర్చుంటా, నాకు ఆలోచన ఎక్కువ. మేబీ కెమెరామ్యాన్ లైక్ ఫోటోగ్రాఫర్స్ కానీ కెమెరామ్యాన్స్ కానీ ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ మెంటల్ స్ట్రెస్ తీసుకుంటారు అంటారు, నిజమేనా? చాలా. కెమెరా అంటే క్లిక్ చేయడము, రికార్డ్ చేయడము అదొకటి కాదు, దాంట్లో కాంపోజిషన్ ఉంటుంది, దానికి కలర్ గ్రేడింగ్ అని ఉంటుంది, అండ్ మెయిన్ ఎమోషన్స్. ఇట్ బి ఎనీ సీన్, ఆ ఎమోషన్ ని క్యాప్చర్ చేయాలి, అప్పుడే
ఒక కెమెరామెన్ కి అక్కడ ఉన్న సీన్ కి ఒక వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్, దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ మై గురూస్. సో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషనల్ యాక్టర్? ఆల్వేస్ పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ సార్. Oh, I'm మీకు a director. ఛాన్స్ దొరికితే పవన్ కళ్యాణ్ సార్ తో ఒక స్టోరీ రాయమనో, ఒక డైరెక్ట్ చేయమనో, విల్ యూ స్టార్ట్ ఫ్రమ్ ఇట్? లైక్ అది టాయిలెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారా? డిపెండ్స్ అది టాయిలెట్ మీద స్టార్ట్ చేయను. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు టాయిలెట్ మీద ఉంటే అట్లా కంటిన్యూ అయిపోతా అక్కడనే, అంతే తప్ప. కానీ థాట్స్ వస్తాయి అంటారండి కదా, నిజమేనా? అది టాయిలెట్ లో కూర్చుంటే థాట్స్ బాగా వస్తాయి అంటారు. అంటే అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు కదా, నార్మల్ గా ఇంట్లో ఎవరు డిస్టర్బ్ చేయరు, వాష్రూమ్ వెళ్ళగానే సైలెంట్ పీస్ ఆఫ్ మైండ్. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడన్నా టాయిలెట్ ఎంత వాల్యూ అంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నావు, యూ వాంట్ చెక్ ఇన్ టు సమ్ హోటల్, అక్కడ వెళ్ళిన అందరూ బెడ్రూమ్ చూడరు, టాయిలెట్ చూస్తారు ఫస్ట్. టాయిలెట్ ఎట్లా పీస్ఫుల్ ప్లేస్ యాక్చువల్లీ. ఇప్పుడు మీ దగ్గర ఒక కెమెరా, ఆ కెమెరాకి నోరు ఉండి మాస్టర్లు వస్తే మీరు దాంతో చేపించిన వర్క్ చాలా స్ట్రెస్ ఉంటుంది. కెమెరా పైన టెంపరేచర్ హీట్ ఎక్కువ అయినా సరే అది ఆగిపోవడం జరుగుతుంది. సో కెమెరా గనుక నోరుండి ఒక వర్డ్ మిమ్మల్ని అనాలంటే ఫస్ట్ తిట్టేంటి? ఇక రోజంతా వదలవా నాకు, నువ్వు ఏడపోయినా పట్టుకుని వెళ్తావా అన్ని ఒక తిట్టుడు వస్తుంది. ఎందుకంటే ఎక్కడ ట్రావెల్ అన్అఫిషియల్ గా అఫిషియల్ ఐ క్యారీ మై కెమెరా విత్ మీ. మీకు స్టార్టింగ్ చెప్పినాను, ఐ లైక్ టు క్యాప్చర్ మూమెంట్స్. సో అది నాకు ఎక్కడైనా యూటిలైజ్ అవుతుంది అని చెప్పేది, అట్లా ఐ కీప్ క్యారింగ్ అనమాట. ఇప్పుడు నార్మల్ గా మనం ఒక హోటల్స్ లేదా కెఫేకి వెళ్ళి కూర్చుంటాం, బ్యాటరీలో ఉంటే వీళ్ళు లాస్ట్ టైం ఛార్జర్ ఉందా అని నేనేం చేస్తా, కెమెరా ఛార్జింగ్ పెట్టుకుంటా అక్కడ పోయి. సో ఐ లైక్ అక్కడ కూడా వదలరా? పాపం సార్, నిజంగా కెమెరా ఏంటో కానీ కెమెరా ఉంటేనే ఈ రోజు మనం చూడగలుగుతున్నాం అంత లైఫ్. దట్స్ ట్రూ. ఇప్పుడు ఒక డైరెక్టర్ ని విజన్ చూపించాలి అనుకుంటాడు, కానీ ఒక కెమెరామ్యాన్ లేకపోతే ఆ విజన్ అనేది స్క్రీన్ పైకి రాదు. ఇక్కడ త్రిమూర్తులు ఎవరు అంటే ఎడిటర్, ఫస్ట్ డైరెక్టర్, కెమెరామ్యాన్, ఎడిటర్. వీళ్ళు ముగ్గురు లేకపోతే సినిమా డైరెక్టర్ విజన్, డిఓపి సినిమాటోగ్రఫర్ చెప్పిన తర్వాత ఆ విజన్ తో అనేది తీస్తాడు. దానికి మంచిగా స్క్రీన్ లో చూపించాలంటే ఎడిటర్స్ వర్క్. ఎడిటర్ చేస్తే దెన్ ఒక ప్రాపర్, మీరు చెప్పినట్టు త్రిమూర్తులు అన్నారు కదా, ఈ ముగ్గురు పర్ఫెక్ట్ ఉంటే విల్ హావ్ బ్యూటిఫుల్ మూవీ, బ్యూటిఫుల్ వెబ్ సిరీస్, బ్యూటిఫుల్ స్టోరీస్, ఎవ్రీథింగ్. ఒక యాక్టర్ కోసం షూట్ కంప్లీట్ చేసిన ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? నేను వెళ్ళిపోవాలి అని ఒక యాక్టర్ అంటాడు, లేదంటే తలకాయ నొప్పి కొంతమంది ఉంటారండి. ఒక ఎవ్రీ యాక్టర్ ఒకటే మూవీ చేయాలని రూల్ లేదు. ఒకటి 2-3 ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ చేసుకుని ప్యాకప్ చేసుకుని వేరే వెళ్ళాలా, ఒకసారి డిలే అవుతుంది. దాని వల్ల ఉన్నప్పుడు రేపు చూసుకుందాం, నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయి మేము ప్యాకప్ చేసుకున్నాం. అలాంటప్పుడు చాలా లాస్ అనేది ఉంటుంది కదా. లైక్ ఇప్పుడు అంతా లైట్ సెటప్ చేసి ఆ సీన్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ డేకి వెళ్ళి, అవన్నీ ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం, మనం ఏం చెప్పగలుగుతాం, మనకి అవసరం లేదు అది. సో మీకు పని ఉంది, మనం చేసి ఇవ్వాలంతే, వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అండ్ సార్, ఒక లైట్ సెటప్ చేయడానికి మీకు లైట్ సెట్ అవుతూ ఉండగా ఆ సీన్ క్యాన్సిల్ అయింది అంటే మీ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది? ఫ్రస్ట్రేషన్ ఏముందండి, హ్యాపీ ఫీల్ అవుతారు. డైలీ కెమెరా పెట్టుకునేసి అన్ని తీసుకుంటాం కదా, అలా సిచ్యువేషన్ వచ్చిన హ్యాపీ ఫీల్ అయ్యి అమ్మాయి ఈ రోజు ఏమి ఉండదేమో అని చెప్పేసి జంప్ అయిపోతా. కెమెరా ఎంత ఇంపార్టెంట్ మా అందరికీ తెలుసు. నెక్స్ట్ కెమెరా మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? కెమెరా ఇంపార్టెంట్ థింగ్. కెమెరాకి నెక్స్ట్ ఇన్ వాట్ సెన్స్ అంటే ప్రొఫెషనల్ గా అంటున్నా? ప్రొఫెషనల్ గాను మీకు అన్అఫిషియల్ గాను. ఇప్పుడు నేను ఒక యాక్టర్, నాకు యాక్టింగ్ పక్కన పెట్టేస్తే ఐ లవ్ టు ప్లే క్రికెట్. ఓకే. సో వాట్ ఎవర్ ఫీల్డ్ ఇట్ మైట్ బి. బేసిక్ గా I can tell you, I am a sportsman also, ex-baseball player. I have represented Andhra Pradesh, Telangana and few clubs in India. కొన్ని జాపనీస్ వాళ్ళ వర్క్ షాప్స్ అన్ని కండక్ట్ చేశారు ఇక్కడ, క్యాంప్స్ అన్నిటికి వెళ్ళి ఉంటాయి ఒకప్పుడు. సో యూనో ఇయర్లీ 4-5 times టోర్నమెంట్స్ ఉంటాయి. ఇఫ్ ఐఎమ్ ఫ్రీ, నా ప్రొఫెషనల్ ఫ్రీ ఉంటే ఐ గో గివ్ కోచింగ్ టు కిడ్స్ అనమాట. ఇప్పుడు కూడా మారేట్పల్లిలో వి హావ్ ఎ ప్లే గ్రౌండ్. ఓకే. సో ఐ స్టార్టెడ్ మై స్పోర్ట్స్ దేర్ ఓన్లీ. యాక్చువల్ బేసిక్ క్రికెటర్ ఉంటాను నేను, బట్ డ్యూ టు లాట్ ఆఫ్ పాలిటిక్స్ అని వదిలేసిన గేమ్. ఇక తట్టుకోలేదు. అప్పుడు నాకు ఎవరు ఎంకరేజ్ చేయలేదు, తట్టుకుని ఇఫ్ యూ ప్లే యూ మే గెట్ ఎ ఛాన్స్ ఇన్ ఫ్యూచర్ అని. నేను తట్టుకోలేదు. ఈగో అని ఒకటి అడ్డం వచ్చేస్తుంది. అది చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అది ఆ ఈగో ఇట్స్ నాట్ ఉండాలి, ఈగో అని ఉండాలి కానీ ప్రాపర్ వే ఉండాలి. ఈగో అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే. సో దానికి నేను స్విచ్ ఓవర్ అయ్యి ఐ స్టార్ట్ ప్లేయింగ్ బేస్బాల్. సో అమెరికన్ గేమ్ యాక్చువల్ గా అది. సో ఇండియాలో ఆడతారు అది. 1985 నుంచి స్టార్ట్ అయింది అది. సో 98 లో ఐ స్టార్టెడ్ ప్లేయింగ్. ఐ ప్లేడ్ ఆల్మోస్ట్ 30-40 matches. సినిమాలో ప్రాబ్లీ 6 years నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా. దాంట్లో ముందు ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, మోడలింగ్ షూట్స్ అవన్నీ చేస్తుంటాయి. ఓకే. సెలబ్స్ కి. యా. సో ఫస్ట్ వైఫ్ మీకు కెమెరానే? ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ కూడా అనుకోండి. అట్లా కాదు, కెమెరా. బికాజ్
డే నా లైవ్లీహుడ్ అండ్ డైలీ ఆ కెమెరాతోనే అవును ఇట్స్ మై బ్రెడ్ అండ్ బటర్. ఫస్ట్ థింగ్ నా ప్యాషన్, నా విజువల్, నేను ఏమనుకున్నా చేస్తున్నాను. వాట్ ఐ వాంటెడ్ టు షో పీపుల్ ఐఎమ్ షోయింగ్. మేబీ ఆ డైరెక్టర్ వ్యూ ఉండొచ్చు కానీ చూపించడం నేనే చూపిస్తాను. అవునండి అవును. డైరెక్టర్ చెప్పేది మీకు ఒక సీన్ అయి ఉండొచ్చు అంతే. సో మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ అవన్నీ ఎందుకండి అంటే అప్పట్లో అప్పట్లో అంటే నన్ను నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు? అప్పట్లో అని చెప్తున్నావు. నువ్వు యంగ్స్టర్, నాకు తెలుసు నువ్వు యంగ్ స్మార్ట్ ఉన్నావు, మంచిగా పంజాబ్ సినిమా హీరోలాగా ఉన్నావు. లేదు సార్, వద్దు సార్, అంత పెద్ద ఆయన తోదు. సో నేను అనుకుంటున్నా మా ఆడియన్స్ కామెంట్స్ లో పెట్టచ్చు ఒక 34 మధ్య చిన్న చేయాలి 39. సో 39 మీరు యంగే అండి ఇంకా. అదే అంటున్నాను, మళ్ళీ అప్పట్లో అంటున్నావు కదా. మీరు స్టార్ట్ చేసినప్పుడు రెమ్యూనరేషన్ అంటే వచ్చినాయి ఏదో థౌజండ్స్ వచ్చినాయి అంతే, నడుస్తున్నాయి. 1000 అనేది చాలా పెద్ద మ్యాటర్ అప్పుడు. మళ్ళీ అప్పుడు అంటున్నావు. నేను 6 years నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా చేస్తున్నా అని చెప్పినాను. అంటే ఐఎమ్ స్ట్రగ్లింగ్. అంటే నా థాట్స్ డిఫరెంట్ ఎవ్రీడే ఇట్ కీప్ చేంజింగ్ అండ్ ఎవ్రీడే ఇస్ లెర్నింగ్. అన్ని నేను ఫ్రేమ్ చేసి ఐఎమ్ ప్లానింగ్ అనమాట. సో టచ్ వుడ్ ఈ ఇయర్. సో ఒక యూజ్లెస్ థింగ్ మీరు రోజు క్యారీ చేస్తారు, అది కెమెరా ఎక్విప్మెంట్ కానీ ఏదైనా కానీ అది మీరు ఎప్పుడు యూజ్ చేయరు, అలాంటిది ఏమైనా ఉందా? అలాంటివా? అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు. నా సరౌండింగ్ నేను ఎక్కడ ట్రావెల్ చేసినా ఎక్కడ ఉన్నా నా సరౌండింగ్ ఏమన్నా ఐ యూజ్ ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఇప్పుడు 5-star హోటల్కి వెళ్తాం, అది బుఫే ఏదో పెడతారు నెక్స్ట్ డే, అక్కడ ఉన్న అన్ని ట్రై చేస్తాను నేను. ఇదే తినదు ఎందుకు, వై షుడ్ ఐ వేస్ట్ అని. అట్లా అది సేమ్ థింగ్ వెన్ ఎవర్ ఐ ట్రావెల్, ఈ వాట్ ఎవర్ ఎక్విప్మెంట్స్ కానీ మొబైల్స్ కానీ ఏదన్నా ఐ ఆల్వేస్ కీప్ హ్యాండీ ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఎప్పుడు హ్యాండీ ఉంటుంది. మీరు ఎక్కువ మొబైల్ చాలా రాదు, ఎందుకంటే మొబైల్ అని కాదు, మొబైల్ ల్యాప్టాప్ కెమెరా ఇస్ కామన్ థింగ్. షూట్ చేస్తాం, మళ్ళీ దానికి ల్యాప్టాప్ లో వేసి చెక్ చేసి ఎట్లా ఉందని చెప్పి మళ్ళీ చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి ఎడిటర్ కి ఇవ్వడం అవన్నీ అవుతుంది. ఆ ఎడిటర్ చెప్పడానికి ఫోన్ తీయడం, ఫోన్ కాల్ చేయడం, ఇట్స్ కామన్ థింగ్, రొటీన్ థింగ్ ఫర్ ఎవ్రీవన్. సో ఐ యూజ్ ఎవ్రీథింగ్. మీ డే టు డే లైఫ్ లో కెమెరా అనేది ఎలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసింది సార్? అంటే ఇప్పుడు సినిమాలో అనుకుంటే కెమెరా లేకుండా ఏమీ లేదు, కానీ అది మీ నార్మల్ లైఫ్ కి ఎలా ఎఫెక్ట్ చేసింది? అట్లాంటి సిచ్యువేషన్ ఏం రాలేదు మీకు. ఇప్పుడు ఐ మీన్ లైక్ మీరు ఇప్పుడు ఈ జనరేషన్ కెమెరామ్యాన్స్ కి చెప్పాల్సిన ఒక మాట అంటే మీరు నేర్చుకుంది వీళ్ళకి రాని. ఎవ్రీ వన్ ఆర్ టాలెంటెడ్, ఎవరు వాళ్ళు టాలెంట్ ఉంటుంది. నేను ఒకరు చెప్పడం అని కాదు, కానీ డూ ఫోకస్, మీ విజువలైజేషన్ ఎట్లుందో అది త్రూ లెన్స్ మీరు చూపియండి అండ్ కీప్ గోయింగ్ అంతే. అండ్ రోడ్ బ్యారియర్స్ చాలా వస్తాయి. ఒక స్ట్రైట్ రోడ్ లో గుంతలు వస్తాయి, స్పీడ్ వస్తాయి, టర్నింగ్స్ వస్తాయి. నెవర్ టర్న్, నెవర్ స్లో డౌన్. స్లో డౌన్, స్పీడ్ బ్రేకర్ స్లో డౌన్ అవ్వాలా, కానీ టర్నింగ్స్ తీసుకోదు. ఒకటే రోడ్ సైడ్ వెళ్తూనే ఉండు, యుల్ రీచ్ యర్ గోల్. కెమెరామ్యాన్ యూజువల్ గా అందరూ ఒక గాసిప్స్ చేస్తారండి. డైరెక్టర్ ఒక టైప్ ఆఫ్ గాసిప్స్ చేస్తారు, యాక్టర్స్ ఒక టైప్ ఆఫ్ గాసిప్స్ చేస్తారు. కెమెరామ్యాన్ ఎలాంటి గాసిప్స్ చేస్తారు? ఆర్టిస్టులు అక్కడ యాక్టింగ్ చేస్తుంటారు కదా, ఏంటో ఇట్లా చేసాడు వీడు, ఇంకా బాగా చేస్తే అయిపోతుంది కదా అని ఇట్లా ఏదో ముచ్చట్లు. ఆర్టిస్ట్ చేస్తుంటే ఏం బాగా చేస్తుంది కదా అని ఇట్లా నవ్వుకోవడం కానీ, మంచిగా చేయకపోయినా కూడా నవ్వుకోవడం కానీ, అట్లా వీ విల్ ఏదో మళ్ళీ మాట్లాడుకుంటాం మెల్లిగా, మళ్ళీ కట్ చేయడం. సార్ ఓకే సూపర్ సార్ అని అట్లా మేము కూడా యాక్టింగ్ చేస్తాం. బేసిక్గా మేము సినిమాటోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్ అందరూ ఎట్లా ఈవెన్ వీఆర్ ఆర్టిస్ట్ అనమాట. అక్కడ మేము కూడా యాక్ట్ చేస్తాం. ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి, డాన్సింగ్ సీన్స్ ఉంటాయి, అది మూవ్ అవుతూ ఉంటే మేము కూడా కొంచెం మూవ్మెంట్ చేయాలి. ఆ మూవ్మెంట్ ఇంకా వాళ్ళది మ్యాచ్ అవ్వాలి, అప్పుడే పర్ఫెక్ట్ వస్తుంది. ఆర్టిస్ట్ కరెక్ట్ చేసిన కెమెరామెన్ తప్పు చేసినప్పుడు కట్ చేస్తారు మా డైరెక్టర్, మళ్ళా ఓకే నో ఇట్లా చేయాలి. సో దీస్ థింగ్స్ అయినాయి నాకు లేటెస్ట్ గా అయినాయి కొన్ని షూట్స్ లో. రియల్ లైఫ్ లో మీ కొలీగ్స్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే కట్ మళ్ళీ డీటెయిల్ అనే సిచ్యువేషన్స్ ఉన్నాయా? కట్ అని చెప్పండి, మళ్ళీ చెప్పు నాకు అర్థం కాలేదు అని. ఎందుకు అర్థం కాలేదు మాట్లాడుతున్నాను అని ఇంకేదో ఆలోచిస్తున్నారు షూట్ గురించి, ఓకే మళ్ళీ చెప్పేమన్నా అట్లా ఆపిన. సో కెమెరామెన్ డిపార్ట్మెంట్ మొత్తము బయట ఉన్నా సరే వాళ్ళ ప్రపంచం మొత్తం రేపు షూట్ లో ఏం చేయాలి అనే ఆలోచనలోనే ఉంటారా? అవును. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ వెళ్ళాలి అక్కడ ఏంది అని ఆ ఆలోచన కూడా వస్తుంది నాకు. సో అదే ఈరోజు సంగతులు చూసారు కదా, ఎంత జాయ్ఫుల్ గా అయిందో. సార్ రోహిత్ అన్న నాకు, సార్ మీకు చాలా జాయ్ఫుల్ గా సరదాగా ముచ్చట్లు చెప్పేశారు. సో రేపు ఇంకో వ్యక్తితో, ఇంకో టెక్నీషియన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్, బాయ్.